ఆల్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ యాంకర్ రత్న యూకే నుంచి. సో మనం చేస్తున్న ఈ ఇండియన్ స్టూడెంట్స్ జాబ్స్ ఇన్ యూకే సిరీస్ లో ఇంకొక పర్సన్ ని పరిచయం చేయబోతున్నాను. ఈయన పవన్ గారు మా ఏలూరు నుంచి వచ్చి యూకేలో సెటిల్ అయ్యి యూకే అనగానే మనకు అందరికి గుర్తొచ్చేది ఇక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ చాలా బాగుంటుందని ఎన్హెచ్ఎస్ అని అంటారు. ఆ ఎన్హెచ్ఎస్ లో గవర్నమెంట్ జాబ్ లో ఆయన జాబ్ చేస్తున్నారు, ఐటీ డిపార్ట్మెంట్ లో. హలో పవన్ గారు, వెల్కమ్ టు ఆదాన్. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు మీరు? ఫైన్, ఆల్ గుడ్. ఎప్పుడు వచ్చారండి యూకే? నేను వచ్చి 2000 24th ఇయర్ అండి. 24th ఇయర్. వావ్. 24th ఇయర్ యూకేలో. సో నేను ఎన్హెచ్ఎస్ లో ఇట్స్ 9th ఇయర్. ఓకే. నేను సీనియర్ మేనేజర్ కింద చేస్తాను. సీనియర్ మేనేజర్. సో ఇది ఏంటంటే మన గవర్నమెంట్ సెక్టర్లోకి రావాలి, జాబ్లు అప్లై చేయాలి అంటే ఈ పోర్టల్లో ఎన్హెచ్ఎస్ పోర్టల్ ఉంటుంది. ఎన్హెచ్ఎస్ పోర్టల్లో మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ చూస్తూ ఆ వెబ్సైట్ని ఇచ్చేస్తే పర్టికులర్గా మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు నేనున్నానంటే నేను రిఫర్ చేస్తాను, ఇంటర్నల్గా రిఫర్ చేస్తే దెన్ జాబ్ ప్రాసెస్ అది ఈజీ అయిపోద్ది. సో ఆ లింక్డ్ ప్రొఫైల్ ఉండి ఎవరన్నా రెగ్యులర్గా టచ్లో ఉంటే నేను ఐ కెన్ రికమెండ్ అండ్ వీ కెన్ గో త్రూ. సో గవర్నమెంట్ జాబ్స్ అంటే మనకి ఇండియాలో ఓకే, పర్మనెంట్ జాబ్, ఒక రిటైర్మెంట్ పెన్షన్ వస్తుంది, అట్లా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కదా. యూకేలో గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎలా ఉంటుంది? సేమ్ మనకి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ స్కీమ్ కూడా ఇక్కడ హై ఉంటుంది గవర్నమెంట్ సెక్టర్లో. ఓకే. సో పెన్షన్ మాత్రం వెరీ గుడ్, బెనిఫిట్స్ అయితే బాగుంటాయి. ఏమేమి ఉంటాయి బెనిఫిట్స్? వచ్చి హెల్త్ బెనిఫిట్స్, నెక్స్ట్ ఇప్పుడు లండన్లో ఉంటే లండన్ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎన్హెచ్ఎస్ డిస్కౌంట్స్ ఉంటాయి, స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే యాప్ కానీ ఎన్హెచ్ఎస్ కార్డు ఉంటుంది, అది యూజ్ చేసుకుంటే 15% 5 to 15 to 20% డిస్కౌంట్ ఉంటుంది, డిస్కౌంట్ ఆఫర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మన దీంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి కావాలి, యాక్సిడెంటల్ డెత్ కానీ అది పర్టికులర్గా మనం సపరేట్గా పే చేయట్లేదు. అండ్ ప్రాపర్ ఇన్సూరెన్స్ మామూలుగా మన ప్రైవేట్ సెక్టర్లో కాంట్రిబ్యూట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువ లార్జ్ స్కేల్లో ఉంటుంది. సో యూ గెట్ మోర్ బెనిఫిట్స్. అంటే శాలరీ వైజ్ మీకు ప్రైవేట్ సెక్టర్లో మన కాంట్రాక్టింగ్ వాటిలో కంపేర్ చేసుకుంటే తక్కువే ఉండొచ్చు, కానీ కొద్దిగా సెక్యూరిటీ వైజ్ ఉంటుంది. మన ఐటీ సెక్టర్లోకి వచ్చేసరికి జనాలకి ఏంటంటే మనకి కావాల్సింది ఏంటంటే టెక్నాలజీస్ వైజ్ మూవ్ అవుతూ ఉంటారు. సో మన వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అన్నా సరే దే వాంట్ హై ఈల్డ్ ఇన్కమ్ అనుకునే వాళ్ళకి ఇట్స్ స్టెప్పింగ్ స్టోన్, కానీ దానికి వెయిటేజ్ పెరుగుద్ది సివిలో. సో ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్ ఫర్ దెమ్. ఓకే. సో మనకి ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్ అంటే ఒక రిటైర్మెంట్ పీరియడ్ ఉంటుంది కదా, 58 or 60 అలాగా. ఇక్కడ అలా ఏదైనా రిటైర్మెంట్ పీరియడ్ ఉంటుందా? ఇక్కడ 67 అండి. 67 గవర్నమెంట్ సెక్టర్ 67. As long as you wish to continue, you can continue up to 70+ as well. If you have a will, then there's a way. Means like you can carry on and work. సో 67, 70 వరకు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. జాబ్ సెక్యూరిటీ ఉంటుందా? జాబ్ సెక్యూరిటీ మీన్స్ సేమ్ అండి. మనకి ఇంటర్నల్గా ఇప్పుడు పొజిషన్, ఇప్పుడు ఐటీ సెక్టర్లో మాట్లాడుకుంటే ఇట్ వేరీస్, టెక్నాలజీ బట్టి మారుతూ ఉంటే మనం వీ కెన్ మూవ్ ఆన్ టు డిఫరెంట్ పొజిషన్స్. మామూలుగా ఫార్మా సైడ్ దాంట్లో లేకపోతే ఎన్హెచ్ఎస్ ల్యాబ్ సైడ్ ఉంటే వాళ్ళకి దే ఆర్ మోర్ సెక్యూరిటీ. సో దే నీడ్ టు మూవ్ ఆన్. సో ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నారు? నాది ఐటీ. నేను క్లౌడ్ టెక్నాలజీస్ పై ఉన్నాను. ఆపరేషన్ సైడ్ క్లౌడ్ టెక్నాలజీస్. నన్ను మొత్తం యూకే బేస్డ్. సో ఐఎమ్ నాట్ బేస్డ్ టు వన్ ప్లేస్. ఓకే, సూపర్ అండి. సో ఇప్పుడు మనకి ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్ అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది, మనకు అందరికీ తెలుసు ఎలా అప్లై చేయాలి ఏంటి అని. యూకేలో కొత్తగా వచ్చే మన స్టూడెంట్స్ కి గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేయాలి అంటే ఎలా ఉంటుంది? ఎక్కడ అప్లై చేయాలి? ఇక్కడ ఏంటంటే ఎన్హెచ్ఎస్ వెబ్సైట్ ఉంటుంది పర్టికులర్గా, అది రెగ్యులర్గా మనం వాచ్ చేస్తూ ఉంటే there are sponsored jobs. Sponsored jobs ఉంటాయి. Sponsored jobs, then once you look at the website and follow the website, మనం పర్టికులర్గా దాన్ని ఫాలో చేస్తూనే then we can recommend. As sponsored jobs అంటే ఆటోమేటికల్ they'll sponsor. Sometimes ఏమవుతుందంటే అండి కొన్ని jobs they go to India as well. They'll bring people from India. Nurses positions దగ్గర నుంచి, డాక్టర్ పొజిషన్స్ దగ్గర నుంచి, ల్యాబ్ పొజిషన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ దగ్గర నుంచి they recruit in India. Means they sponsor from India for free. They pay and then they'll bring it. And no need to pay single penny. Okay. So IT sector ko sir, if you fall in the shortage, then you get a job. Okay. Ante. Sponsorship wise. Say for example, DevOps 3 years back, 4 years back, the positions they are open and they recruited directly from India. సో ఇండియా నుంచి కూడా జాబ్ సంపాదించే ఛాన్సెస్ ఉంటాయి ఇందులో. ఇండియా నుంచి కూడా ఛాన్సెస్ ఉన్నాయి.
but you need to keep an eye on all the government sector websites. ఏమేమి ఉంటాయండి ఇప్పుడు NHS ఒకటి, అలా ఇంకేమేమి ఉంటాయి జనరల్ గా? టోటల్ NHS లో వచ్చేసి దే ఆర్ 57,000 employees. ఓకే. So it's a very large organization, and it's in the government sector, not in the private sector. It's a public sector. So there are a lot of jobs అయితే ఇప్పుడు ఉంటాయి, but you need to push the right button in the right time. ఓకే, కరెక్ట్, చాలా బాగా చెప్పారు. ఇంకా ప్రైవేట్ జాబ్కి గవర్నమెంట్ జాబ్కి ఇక్కడ యూకేలో డిఫరెన్సెస్ ఏమన్నా ఎక్కువ ఉంటాయంటే, మీరు చెప్పినట్టు శాలరీ ఈజ్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్. ఒకవేళ రెండు ఆప్షన్స్ ఉండే ఐఎమ్ గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్ అంటే ఏది సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అంటారు? అది ఐటీ సెక్టర్, మీరు ఇండివిజువల్గా ఐటీ సెక్టర్ గురించి మాట్లాడితే మాత్రం ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ టెక్నాలజీస్. ఓకే, ఆ టెక్నాలజీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం కోర్ టెక్నాలజీస్ మీద ఉన్నాం, యూ హ్యావ్ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ ఎర్న్ మనీ ఇమీడియట్లీ అనేది డిపెండ్స్ ఆన్ వాట్ ఇస్ ద ప్యాకేజ్ ప్రైవేట్ సెక్టర్లో ఎంత ప్యాకేజ్ వచ్చింది, గవర్నమెంట్ సెక్టర్లో యూ వాంట్ అ ఫ్యామిలీ, యూ వాంట్ అ సెక్యూర్డ్ లైఫ్, కానీ కంపారిటివ్లీ యూ గెట్ లెస్ మనీ బట్ ఇట్స్ మోర్ సెక్యూర్డ్. మినిమం సాలరీ ఎంత ఉండొచ్చు? ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అంటే మినిమం NHS లో ఒక మినిమం సాలరీ. NHS వర్క్స్ ఆన్ బ్యాండింగ్. ఓకే. So it starts from band 5, 6, 7, 8, 9. So the higher goes to 9 banding. So the 9 banding is the core. Means the director levels. ఓకే. సో ఒక నెంబర్ చెప్పలేరా మినిమంలో ఎంత రావచ్చు అని? Minimum starts from 35. 35 మినిమం అంటే ఒక 35 ఇండియన్ కరెన్సీలో ఒక 35 లక్షలు, యూకే కరెన్సీలో ఏడాదికి ఒక 35,000 మినిమం గా స్టార్ట్ అవ్వచ్చు. 35,000 per annum with benefits. విత్ బెనిఫిట్స్. ఈ బెనిఫిట్ అయితే మాత్రం నేను ప్రతి దగ్గర చూస్తూ ఉంటాను. ప్రైవేట్ రెస్టారెంట్స్ అయినా ఏమైనా కూడా అక్కడ రాస్తారనమాట NHS కి అయితే, NHS స్టాఫ్ కి అడిషనల్ డిస్కౌంట్ అని చెప్పి కదా. Everywhere you go, including super markets దగ్గర నుంచి కూడా మనకి డిస్కౌంట్స్ ఉంటాయి. ట్రావెల్ దగ్గర నుంచి కానీ హాలిడేస్ కానీ అన్నిటికీ డిస్కౌంట్స్ ఉన్నాయి. యాప్స్ ఉన్నాయి. మన జస్ట్ నార్మల్ ఫాస్ట్ ఫుడ్స్, KFC, Nando's, everywhere you go, you get starting from 15% discount. NHS లో ఏమైనా ఇంటర్న్షిప్స్ అవి ఉంటాయండి? ఇంటర్న్షిప్స్ అంటే ఆ పర్టికులర్ ఏరియా బట్టి ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఇంటర్న్షిప్స్ యూ నీడ్ టు అప్లై అగైన్. ఇంటర్నల్ రిఫరల్స్తో ఇంటర్న్షిప్స్ మ్యాక్సిమం నడుస్తూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు నాకు ఎవరు రిఫరెన్స్ లేరు, నేను ఇప్పుడే కొత్తగా వచ్చాను కంట్రీకి, నాకు అసలు ఎవరు తెలియదు, కానీ నాకు అక్కడ అప్లై చేయాలని ఉంది ఇంటర్న్షిప్ కి కానీ ఏదైనా జాబ్ కి కానీ, ఎలా అప్రోచ్ అవ్వాలి? మీకు పొటెన్షియల్ ఉన్న జాబ్ ఉంది అంటే ఐ కెన్ రిఫర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ పొజిషన్స్. సో నా సర్కిల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేను ఐ కెన్ హెల్ప్ కింద కామెంట్ చేస్తే పవన్ గారి చేత రిఫరల్ ఇప్పించి నేను ఐ కెన్ హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందించినందుకు, అలాగే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గవర్నమెంట్ జాబ్స్ కి గురించి, అలాగే NHS జాబ్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నేను మీ యాంకర్ రత్న విత్ కెమెరామెన్ సాగర్ కందగిరి. థ్యాంక్ యూ సో మచ్.